టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దొంగతనాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెప్పుకోవాలి. టెక్నాలజీ మాకడ్డేంటి అని అనుకున్నారో ఏమో ఓ దొంగల ముఠ ఎవరు ఊహించని విధంగా విచిత్ర రీతిలో దొంగతనం చేశారు. కాగా ఆ దోపిడీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పూణే ప్రధాన కార్యాలయంగా ఉన్న పిఎన్జే జ్యువెలర్స్ కు చెందిన నగల దుకాణంలో దోపిడీ జరిగింది. జూన్ 12న 20 మంది దొంగలు ఒకేసారి నగల దుకాణంపై దాడికి దిగారు. మొదట మూసి ఉన్న షాప్ అద్దాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి నగల దగ్గరికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో నగలున్న డిస్ప్లేలని పగలగొట్టి ఆభరణాలను బ్యాగుల్లో వేసుకున్నారు. అనంతరం కార్లలో పారిపోయారు. దాదాపు 3 నిమిషాల పాటు జరిగిన ఈ చోరీ తాలూకు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతంలోని పిఎన్జే స్టోర్ లో మధ్యాహ్నం 1:27 దోపిడీ జరిగిందని సన్నీవెల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వెల్లడించింది. ఈ దోపిడీపై విచారణ జరుగుతుందని, ఇందులో 20 మంది అనుమానితులుగా ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. నల్లటి ముసుగులు దుస్తుల్లో దొంగలు సుత్తితో అద్దాలను పగలకొట్టి బలవంతంగా ప్రవేశించారని, ఆపై అక్కడ ప్రదర్శించిన ఆభరణాలను దోపిడీ చేసినట్లుగా సీసీటీవీ వీడియోల ఆధారంగా పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలను వెంబడించి వారిలో 5గురిని అరెస్టు చేశారు. ఇప్పటికే వారు చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని రికవరీ చేయగలిగారు. అధికారులు సంఘటన స్థలానికి రాకముందే నిందితులు పారిపోయారు. ఆ ప్రాంతం నుండి పారిపోవడానికి ప్రయత్నించిన 2 అనుమానిత వాహనాలను అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 5గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 20 మందిపై అనుమానం ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పిఎన్జే జ్యువెలర్స్ భారత్, దుబాయ్, అమెరికాలో 35 స్టోర్లు కలిగి ఉందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాల విలువ తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బ్లేడ్ బాబ్జీ సినిమాలోని చోరీ సీన్ కాపీనే ఇదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.